మన ఇండియాలోనే చిట్టి ఎలక్ట్రిక్ కార్ అయిన ఎంజీ విండ్సర్ ఈవీ ఇప్పుడు కేవలం 5 లక్షలకే లభిస్తుంది. అదేలానో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఎలక్ట్రిక్ కార్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ కార్స్ పై లేటెస్ట్ అప్డేట్స్ అండ్ క్విక్ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గానే ఎంజీ కంపెనీ వాళ్ళు విండ్సర్ ఈవీ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ని అయితే లాంచ్ చేశారు. సో యాక్చువల్గా ఈ కార్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ అనేది వాళ్ళు 10 లక్షలు అనేది పెట్టారు. అండ్ బ్యాటరీని మనం రెంట్ పద్ధతిలో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనం తిరిగే ప్రతి కిలోమీటర్కి 3.5 రూపాయలు వాళ్ళకైతే పే చేయాలి. సో ఈ ఫైనాన్సింగ్ ఆప్షన్ కోసం ఎంజీ వాళ్ళు 4 ఫైనాన్స్ కంపెనీస్తో అయితే టైఅప్ అయ్యారు. దాంట్లో బజాజ్ ఫైనాన్స్ అండ్ హీరో ఫిన్కాప్ లాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఈ కంపెనీస్ మనకి బ్యాటరీని రెంట్గా అయితే ఇస్తాయి. ఈ కంపెనీస్కే మనం తిరిగే ప్రతి కిలోమీటర్కి మనం రెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సేమ్ విండ్సర్ ఈవీ లాగానే ఎంజీలో ఉన్న మిగతా 2 ఎలక్ట్రిక్ కార్స్, ఐ మీన్ ఎంజీ కామెట్ ఈవీ అండ్ ఎంజీ జెడ్ఎస్ ఈవీ కూడా ఈ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఆప్షన్ అయితే ఎంజీ వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో దీంట్లోని భాగంగా మీరు ఈ ఎలక్ట్రిక్ కార్స్ని కనుక తీసుకుంటే ఎంజీ కామెట్ ఈవీ పైన 2 లక్షలు, ఎంజీ జెడ్ఎస్ ఈవీ పైన ఏకంగా 5 లక్షలు అయితే సేవ్ చేయొచ్చు. అంటే మీరు కార్ని మాత్రమే తీసుకుంటారు, బ్యాటరీ అనేది కార్తో పాటే వస్తుంది. బట్ మీరు తిరిగే ప్రతి కిలోమీటర్కి ఆ బ్యాటరీకి మీరు రెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఎంజీ కామెట్ ఈవీ పైన మీరు తిరిగే ప్రతి కిలోమీటర్కి 2.5 రూపాయలు అండ్ ఎంజీ జెడ్ఎస్ ఈవీకి 5.5 రూపాయల రెంట్ అయితే పే చేయాలి. ఇప్పుడు ఎంజీ కామెట్ ఈవీకి 2.5 రూపాయలు, ఎంజీ విండ్సర్ ఈవీకి 3.5 రూపాయలు అండ్ ఎంజీ జెడ్ఎస్ ఈవీకి 5.5 రూపాయల రెంట్ అయితే మీరు కంపెనీ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చేస్తే ఎంజీ కామెట్ ఈవీ ఫస్ట్గా మన ఇండియాలో 2023 సంవత్సరం అయితే లాంచ్ అవడం జరిగింది. సో ఈ కార్ లాంచ్ అయినప్పుడు దీని బేస్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 8 లక్షలుగా, మిడ్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 9.28 లక్షలుగా అండ్ టాప్ అండ్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 9.98 లక్షలుగా అయితే లాంచ్ అవడం జరిగింది. సో తర్వాత దీని ప్రైస్ ఎక్కువ అవుతుంది అని అందరూ అన్నారు. ఎవరు దీన్ని కొనడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి ఎంజీ వాళ్ళు సుమారుగా ₹1,00,000 దీనిపైన ప్రైస్ కట్ అయితే చేశారు. సో ఇప్పుడు కనుక మీరు ఎంజీ కామెట్ ఈవీని బ్యాటరీతో కనుక తీసుకోవాలనుకుంటే బేస్ వేరియంట్ 7 లక్షల నుండి స్టార్ట్ అయ్యి టాప్ అండ్ వేరియంట్ 9.5 లక్షల వరకు ఉంటుంది. సో మీరు బ్యాటరీ లేకుండా బ్యాటరీని రెంట్ పద్ధతిలో కనుక తీసుకోవాలనుకుంటే ఎంజీ కామెట్ ఈవీ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ ఇప్పుడు కేవలం 5 లక్షల నుండే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎంజీ జెడ్ఎస్ ఈవీ వచ్చేసరికి 14 లక్షలు, అంటే 13.99 లక్షల నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్ బేస్ వేరియంట్కి అనమాట. సో మీరు వేరియంట్స్ పెంచే కొద్దీ ప్రైస్ అనేది పెరుగుతూ వెళ్తుంది. ప్రస్తుతం ఎంజీ నెలకి సుమారుగా 1000 కామెట్ ఈవీస్ని అయితే సేల్ చేస్తుంది. అండ్ ఎంజీ వాళ్ళ టోటల్ సేల్స్లో వాళ్ళ ఎలక్ట్రిక్ కార్సే 40% ఆఫ్ ద సేల్స్ని అయితే తెచ్చిపెడుతున్నాయి. అయితే మీలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఆప్షన్ని మనం తీసుకోవచ్చా, నిజంగా ఇది వర్తా అని చాలా మంది అడుగుతున్నారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్ అన్నమాట. మీ రిక్వైర్మెంట్ని బట్టి ఇది మీకు కరెక్టా కాదా అని మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినారియోని అయితే మనం తీసుకుందాము. సో మీరు మంత్లీ ఒక 1000 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు అనుకుందాము. సో ఎంజీ కామెట్ ఈవీని మన ఎగ్జాంపుల్గా తీసుకుందాము. ఎంజీ కామెట్ ఈవీని మీరు బ్యాటరీతో కనుక బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే 7 lakh రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పే చేయాలి. మీరు ఈఎంఐలో తీసుకుంటే ఇంకా దానికి ఇంట్రెస్ట్ కూడా మీరు నెల పే చేయాల్సి ఉంటుంది. అదే బ్యాటరీ లేకుండా తీసుకుంటే మీకు కేవలం 5 లక్షలకే ఈ కామెట్ ఈవీ అనేది వచ్చేస్తుంది. సో మీకు ఇక్కడ 2 లక్షలు బ్యాటరీ పైన అయితే సేవ్ అయ్యాయి. సో మీరు నెలకు ఒక 1000 కిలోమీటర్లు తిరుగుతారు అనుకుంటే మీరు కిలోమీటర్కి 2.5 రూపాయలు పే చేయాలి. కాబట్టి మీరు మంత్లీ ఎంజీ వాళ్ళకి 2500 నుండి 3000 రూపాయలు అయితే పే చేయాలి. సో దీన్ని మనం 8 సంవత్సరాలకి అయితే క్యాలిక్యులేట్ చేసుకున్నాము. ఎందుకంటే ఈ కార్ల పైన బ్యాటరీ వ్యారంటీ వచ్చేసరికి 8 years అన్నమాట. సో మీరు నెలకి 1000 కిలోమీటర్లు కనుక తిరిగి 8 సంవత్సరాలకు మీరు పే చేసే అమౌంట్ వచ్చేసరికి 2.5 లక్షల నుండి 3 లక్షల రూపాయలు. అదే మీరు కార్ని బ్యాటరీతో పాటు తీసుకుంటే మీరు అప్ ఫ్రంట్గానే 2 lakh రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తున్నారు అండ్ దానికి మీరు ఇంట్రెస్ట్ కూడా పే చేస్తున్నారు. సో మీరు కనుక రెంట్ పద్ధతిలో తీసుకుంటే మీరు ఒక 3 లక్షల రూపాయలు అయితే కట్టాలి. అది మనకి 8 years వరకు ఉంటుంది కాబట్టి మీ పాకెట్ పైన పెద్దగా ప్రెజర్ అనేది ఉండదు. మీరు మంత్లీ ఒక 3000-2500 రూపీసే పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా బ్యాటరీని ఒకేసారి తీసుకోవడం కన్నా ఇలా రెంట్ పద్ధతిలో తీసుకొని మనం కొంచెం పే చేస్తే మనకు ఆ బ్యాటరీ లైఫ్ అయిపోయే వరకు మనం దాన్ని పాకెట్ ఫ్రెండ్లీగా ఈజీగానైతే తిప్పుకోవచ్చు. అండ్ మీరు తిరిగే కిలోమీటర్స్ని బట్టి ఈ రెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర చాలా కస్టమైజబుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మీ రిక్వైర్మెంట్ని బట్టి అండ్ మీరు తీసుకునే ఫైనాన్స్ పార్ట్నర్ని బట్టి ఈ రెంట్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. మరి ఈ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్, ఐ మీన్ బ్యాటరీ రెంటల్ ప్రోగ్రామ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. సో వీడియో కింద మరి వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.